డ్రాగన్ కంట్రీకి గూగుల్ షాక్ ఇచ్చింది. 2027 నాటికి ప్రతి ఒక్క పిక్సెల్ డివైస్, ఫోన్లు, వాచ్లు, ఇయర్ బడ్స్ తయారీని చైనాలో పూర్తిగా నిలిపేసేందుకు సిద్ధమైంది. చైనా తయారీకి గుడ్ బై చెప్పిన శాంసంగ్ బాటలో ఇప్పుడు నడుస్తున్న రెండో ప్రముఖ గ్లోబల్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్గా గూగుల్ నిలవనుంది. చైనా నుంచి తప్పుకొని భారత్లో ఆ సంస్థ పాగా వేయనుంది. ప్రపంచానికి ఎగుమతి చేసే పిక్సెల్స్ ఫోన్లపై మేడ్ ఇన్ ఇండియా ముద్ర వేసేందుకు సిద్ధమైంది. యాపిల్ సంస్థ ఇప్పటికే ఒక మార్గాన్ని చూపింది. భారత్ ఇప్పుడు గ్లోబల్ ఐఫోన్ తయారీ, ఎగుమతి కేంద్రంగా అవతరించింది. యాపిల్ సక్సెస్ బాటలో ఇప్పుడు పిక్సెల్ ఫోన్లతో గూగుల్ కూడా భారత్ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్లాన్ వేసింది. అసలు గూగుల్ చైనాను ఎందుకు వీడుతుంది? భారత్ ఎందుకు అంత ప్రాముఖ్యత సంతరించుకుంది? గూగుల్ తదుపరి పెద్ద తయారీ కేంద్రంగా భారత్ రూపుదిద్దుకోబోతుందా? వాచ్ ది స్టోరీ. చైనాకు గూగుల్ ఎందుకు షాక్ ఇచ్చింది? గూగుల్ రాకతో భారత్కు జరిగే మేలేంటి? చైనాను భారత్ రాత్రికి రాత్రే దాటేస్తుందా? నిక్కీ ఆసియా నివేదిక ప్రకారం చైనా నుంచి గూగుల్ పూర్తిగా తప్పుకోనుంది. 2027 నుంచి తమ పిక్సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, వైర్లెస్ ఇయర్ బడ్స్ల ఉత్పత్తి ప్లాంట్లను పూర్తిగా మూసేయనుంది. డ్రాగన్ కంట్రీ నుంచి ప్లాంట్లను పూర్తిగా తరలించాలని గూగుల్ ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుతానికి అధికారికంగా ఈ ప్రణాళికను గూగుల్ ప్రకటన చేయలేదు. కానీ ఈ నిర్ణయం అకస్మాత్తుగా తీసుకున్నది మాత్రం కాదు. గ్లోబల్ టెక్నాలజీ కంపెనీలు చైనాపై ఆధారపడ్డాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గూగుల్ ఇప్పటికే పిక్సెల్ తయారీని భారత్, వియత్నాంలకు వేగంగా తరలిస్తోంది. అయితే గూగుల్ కు చైనాను వేయడం వెనుక మరో కీలకమైన కారణం కూడా ఉంది. యాపిల్ తో పోలిస్తే గూగుల్ పిక్సెల్ ఉత్పత్తుల చైనాలో అంతగా మార్కెట్ లేదు. అందుకే గూగుల్ కు చైనాను వేయడం అంత పెద్ద సంక్లిష్టమైన విషయమేమీ కాదు. కానీ ఇది కేవలం ఒక గూగుల్ కథ మాత్రమే కాదు. అంతర్జాతీయ మార్పులో ఇది ఒక భాగం. చైనా +1 వ్యూహాన్ని అనుసరిస్తున్న కంపెనీలు ఆ దేశాన్ని పూర్తిగా విడిచిపెట్టాలని అనుకోవడం లేదు. కాకపోతే అత్యంత కీలకమైన ఉత్పత్తులకు చైనా ఒక్కటే ఏకైక కేంద్రంగా ఉండకూడదని అవి భావిస్తున్నాయి. ఈ గ్లోబల్ ట్రెండ్ కు పలు కారణాలున్నాయి. మొదటి కారణం కోవిడ్ మహమ్మారి నేర్పిన పాఠం. ఒకే ప్రాంతంలో సరఫరా వ్యవస్థలు మొత్తం కేంద్రీకృతమైతే ఎదురయ్యే ముప్పును ప్రపంచానికి కరోనా స్పష్టంగా చూపించింది. రెండో కారణం అమెరికా, చైనా మధ్య ఉద్రిక్తతలు. రెండు అగ్రదేశాల మధ్య రాజకీయ విభేదాలు పెరుగుతున్నాయి. సుంకాలు, వాణిజ్య లెక్కలను మరింత సంక్లిష్టం చేసే టెక్నాలజీ కంపెనీలకు స్పష్టమైన సందేశం ఒక్కటే: తమ తయారీ విభాగాన్నంతటినీ ఒకే భౌగోళిక, రాజకీయ ప్రాంతానికి పరిమితం చేయకూడదు. అయితే ఇక్కడే టెక్ కంపెనీలకు సరికొత్త గమ్యస్థానంగా, తయారీ శక్తిగా భారత్ ఆవిర్భవిస్తోంది. గూగుల్ ఇప్పటికే భారతదేశంలో పిక్సెల్ ఫోన్ల తయారీని ప్రారంభించడం విశేషం. తమిళనాడులోని గూగుల్ ప్లాంటులో పిక్సెల్ పరికరాలను ఫాక్స్కాన్ సంస్థ తయారు చేస్తోంది. నోయిడాలోని డిక్సన్ టెక్నాలజీస్, పాడ్జెట్ ఎలక్ట్రానిక్స్ కలిసి పిక్సెల్ డివైజెస్ ను ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ ప్లాంట్ లో తైవాన్ కు చెందిన కాంపాల్ కు కూడా భాగస్వామ్యం ఉంది. అంటే ఇప్పటికే గూగుల్ కు అవసరమైన ఫ్యాక్టరీలు, విడిభాగాల సరఫరాదారులు, బలమైన తయారీ వ్యవస్థ సిద్ధంగా ఉన్నాయి. అంతేకాకుండా గూగుల్ కు అత్యంత కీలకమైన మరొక అంశం భారత్ లో ఉంది. అది భారీ ఎత్తున స్మార్ట్ ఫోన్లను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసిన అనుభవం. ఈ అనుభవం ప్రధానంగా యాపిల్ ద్వారా సాధ్యమైంది. యాపిల్ సంస్థ భారతదేశంలో తన ఐఫోన్ల తయారీని విపరీతంగా పెంచడమే కాకుండా ఇక్కడి నుంచి ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి చేస్తోంది. భారత్ నుంచి ఇప్పుడు స్మార్ట్ ఫోన్ల ఎగుమతులు హోరెత్తుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసికంలో యాపిల్ సంస్థ ఏకంగా $1000 కోట్ల విలువైన స్మార్ట్ ఫోన్లను రికార్డు స్థాయిలో ఎగుమతి చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో అదే త్రైమాసికంలో $797 కోట్ల స్మార్ట్ ఫోన్లను యాపిల్ సంస్థ ఎగుమతి చేసింది. అంటే గత ఏడాదితో పోలిస్తే ఈసారి 20% స్మార్ట్ ఫోన్ల ఎగుమతులు పెరిగాయన్నమాట. ఈ భారీ వృద్ధి ఫలితంగా సరఫరాదారులు, కాంట్రాక్ట్ తయారీదారులు, లాజిస్టిక్స్ నెట్వర్క్, నైపుణ్యం కలిగిన కార్మికులతో కూడిన బలమైన ఎకోసిస్టమ్ భారత్లో ఏర్పడింది. కాబట్టి గూగుల్ ఇప్పుడు భారతదేశాన్ని ఒక కొత్త తయారీ కేంద్రంగా చూడడం లేదు. భారత్ను విశ్వసనీయమైన ప్లాట్ఫామ్ గా దిగ్గజ సంస్థ యాపిల్ ఇప్పటికే విజయవంతంగా నిరూపించింది. సింపుల్ గా చెప్పాలంటే యాపిల్ ఇప్పటికే విమానం టేకాఫ్ అవడానికి రన్వేను సిద్ధం చేసింది. ఇప్పుడు యాపిల్ బాటలో ప్రయాణించడానికి గూగుల్ సిద్ధమవుతోంది. ఈ పరిణామాల్లో అత్యంత కీలకమైన అంశం ఏమిటి అంటే భారత్లో కేవలం విపరీతమైన స్మార్ట్ ఫోన్ మార్కెట్ ఉందనే కారణంతో మాత్రమే గూగుల్ ఇటువైపు రావడం లేదు. అంతర్జాతీయ మార్కెట్లకు ఉత్పత్తులను పంపే బలమైన ఎగుమతి కేంద్రంగా భారత్ రూపుదిద్దుకోవడమే ప్రధాన కారణం. భారత్ నుంచి గూగుల్ పిక్సెల్ ఎగుమతులు ప్రస్తుతం తక్కువ పరిమాణంలోనే ఉన్నాయి. కానీ ఈ ఎగుమతుల ప్రక్రియ వేగవంతమవుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ ఏడాది కేవలం జనవరి, ఫిబ్రవరిలోనే భారత్ నుంచి 10,504 పిక్సెల్ ఫోన్లు ఎగుమతయ్యాయి.
గత ఏడాది కేవలం 602 పిక్సెల్ ఫోన్లు మాత్రమే భారత్ నుంచి గూగుల్ ఎగుమతి చేసింది. అంటే పిక్సెల్ ఫోన్ల ఎగుమతిలో 17 రెట్లకు పైగా పెరుగుదల కనిపించడం విశేషం. ఉదాహరణకు 2025 మొత్తం సంవత్సరంలో భారత్ నుంచి కేవలం 31,000 పైచిలుకు పిక్సెల్ ఫోన్లను మాత్రమే గూగుల్ ఎగుమతి చేసింది. యాపిల్ ఐఫోన్ల ఎగుమతులతో పోలిస్తే ఈ సంఖ్యలు చిన్నవిగానే అనిపించొచ్చు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఎగుమతుల వృద్ధి పెరుగుతున్న తీరును. తన గ్లోబల్ సప్లై చైన్ లో భారత్ను భాగస్వామిగా మలుచుకోవడానికి గూగుల్ ఎంత తీవ్రంగా ప్రయత్నిస్తోందో ఇది స్పష్టం చేస్తోంది. అయితే రాత్రికి రాత్రే భారత్ చైనాను అధిగమించేస్తుందని భ్రమపడలేం. విడిభాగాల లభ్యత, సరఫరాదారుల విస్తృతి, అలాగే తయారీ నైపుణ్యం, లాజిస్టిక్స్ రంగాల్లో చైనాకు ఇప్పటికీ ఆధిక్యం ఉంది. ఒక స్మార్ట్ ఫోన్ ను భారత్ లో అసెంబ్లీ చేసినప్పటికీ అందులోనే చాలా విడిభాగాలను ఇప్పటికీ గ్లోబల్ సప్లై చైన్ ద్వారా వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకోవలసి వస్తోంది. చైనాతో సమాన ఎకోసిస్టమ్ భారత్ లో నిర్మించాలంటే మరికొన్నేళ్లు పడుతుంది. మరోవైపు భారత్ కు వియత్నాం నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. గూగుల్ అక్కడ కూడా తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. ఇప్పటికే వియత్నాం వద్ద ఒక బలమైన ఎలక్ట్రానిక్స్ తయారీ నెట్వర్క్ ఉంది. కాబట్టి ఇది భారత్ వర్సెస్ చైనా, భారత్ వర్సెస్ వియత్నాం మధ్య జరుగుతున్న యుద్ధం ఇది ఏమాత్రం కాదు. గూగుల్ ప్రాథమికంగా అనేక దేశాలతో కూడిన బహుళ దేశ తయారీ వ్యూహాన్ని నిర్మిస్తోంది. ఇందులో భారత్ తనకంటూ పెద్ద వాటాను దక్కించుకోవడానికి ప్రయత్నిస్తోంది. మరి ఈ పరిణామం భారతదేశానికి ఎందుకంత కీలకం? పిక్సెల్ అనేది ఒక ఫోన్ మాత్రమే కావచ్చు, కానీ భారతదేశంలోకి అడుగుపెట్టే ప్రతి ప్రధాన గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ దేశీయంగా తయారీ రంగాన్ని మరింత బలంగా మారుస్తుంది. గూగుల్ వస్తే భారత్కు ఎలాంటి ప్రయోజనాలుంటాయి? దేశీయంగా ఉత్పత్తి రంగానికి కొత్త ఊపును గూగుల్ ఇస్తుంది. మరిన్ని ఫ్యాక్టరీలు, సరఫరాదారులు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు పెరుగుతాయి. అంతేకాకుండా అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలతో భారత్ మరింత బలంగా అనుసంధానం అవుతుంది. సాధారణ అసెంబ్లింగ్ నుంచి అత్యాధునిక సాంకేతిక ఉత్పత్తుల తయారీ దిశగా భారత్ అడుగులు వేసేందుకు అవకాశం లభిస్తుంది. అందుకే యాపిల్ సంస్థ భారత్లో సాధించిన విస్తరణ కేవలం ఐఫోన్ కు మాత్రమే పరిమితం కాలేదు. గూగుల్ వేస్తున్న తదుపరి అడుగు కూడా సరిగ్గా అదే రకమైన మార్పును తేనుంది. ఇక్కడ అసలైన విజయం మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను సాధించడమే కాదు, భారత్లో తయారు చేసి ప్రపంచానికి విక్రయించడం అనేదే అసలైన లక్ష్యం. ఈ మోడల్ ని గూగుల్ విజయవంతం చేయగలిగితే ప్రపంచ స్మార్ట్ ఫోన్ సప్లై చైన్ లో భారత పాత్ర మరో మెట్టు పైకి ఎదుగుతుంది. ఈ పరిణామాల వెనుక ఒక పెద్ద భౌగోళిక, రాజకీయ మార్పు కూడా ఉంది. దశాబ్దాలుగా గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని శాసించిన చైనా ఆధిపత్యం క్రమంగా తగ్గుతోంది. ఒక్కో కంపెనీ చైనాకు గుడ్ బై చెబుతోంది. గతంలోనే శాంసంగ్ తన స్మార్ట్ ఫోన్ తయారీలో అత్యధిక భాగాన్ని చైనా నుంచి బయటకు తరలించిన విషయం తెలిసిందే. ఒకవైపు చైనాలో తన తయారీని కొనసాగిస్తూనే మరోవైపు భారత్లో యాపిల్ తన విస్తరణను వేగవంతం చేసింది. ఇప్పుడు గూగుల్ కూడా చైనా తయారీ రంగం నుంచి తప్పుకుని భారత్లో మరో పెద్ద అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. రాత్రికి రాత్రే చైనా స్థానాన్ని భారత్ భర్తీ చేయకపోవచ్చు, కానీ అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు ఇకపై భారత్ను విస్మరించలేని బలమైన శక్తిగా మార్చే గొప్ప అవకాశంగా చెప్పొచ్చు.